బెట్టింగ్ యాప్స్ గురించి కూడా యూట్యూబ్ లో చాలా అలచల్ అవుతుంది కదా. అంటే వాళ్ళు గతంలో కావాలని తెలిసే చేసిర్రా అంటే ఎలా ఇప్పుడు? ఈ బెట్టింగ్ యాప్ స్టార్ట్ అయిందే యూట్యూబ్ లో కదా. ఈ బెట్టింగ్ యాప్ మొదలైందే ఫోన్ లో కదా. ఫోన్ లో ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఆడుకోవచ్చు కదా ఈ యువత. చిన్న చిన్న పిల్లలు పబ్జీ గేమ్స్ ఆడి పబ్జీ గేమ్స్ లో లీనమైపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంత ఇప్పుడు టీనేజ్ పిల్లలు వాటికి లోన్ అయిపోయి పబ్జీ గేమ్ లో ప్రాణాలు తీసుకుంటున్నారనే తల్లిదండ్రులు పబ్జీ గేమ్ లేపేపిచ్చేశారు. అటువంటి చిన్న చిన్న టీనేజ్ వాళ్ళే అర్థం చేసుకుంటుంటే 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపల ఉన్నటువంటి యువత ఈ బెట్టింగ్ యాప్లకి లోన్ అయిపోయి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఆగం చేసుకొని వీళ్ళు దాచుకున్న డబ్బు ఆగం చేసుకొని అప్పులు చేసి ఆస్తులు అమ్మేసేసి మాట్లాడినందుకు తల్లిదండ్రులను చంపడానికి పోయి అడ్డుకున్నందుకు భార్య పిల్లలను చంపి ఈ బెట్టింగ్ యాప్ అనేది వీళ్ళకంటే ఎక్కువ థ్రిల్ని ఇస్తుందా, వీళ్ళకంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందా? అయినా బెట్టింగ్ యాప్ అనేవాడు ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను నా పేరు మీద, అది నాకు లాభం రావడం కోసం చేశానా, డబ్బులు కట్టేవాడికి లాభం రావడం కోసం చేశానా? మెయిన్ ఎక్కువ వరకు లాభం వస్తుంది ప్రమోట్ చేసిన వాళ్ళకి వస్తుంది కదా. మరి ఈ ప్రమోట్ని ఎలా ఒప్పుకుంటుంది గవర్నమెంట్? ఈ బలిదానాలను ఎలా అంగీకరిస్తుంది గవర్నమెంట్? ఈ ఆత్మహత్యలను ఎలా నడిపిస్తుంది గవర్నమెంట్? ఈ ఆత్మహత్యలు అంటే ఎవరి పిల్లలు చనిపోతున్నారులే మా పిల్లలు కార్లే అనుకుంటుందా గవర్నమెంట్ చొరవ చేసుకునిదే ఈ బెట్టింగ్ యాప్లనే కానీ ఈ బెట్టింగ్ యాప్లు నడుపుతున్నటువంటి ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీస్నే కానీ ప్రజలు ఎవరు పట్టుకోలేరు. అప్పుడెప్పుడో ఇక్కడెక్కడో దిల్సుఖ్ నగర్లోనో ఎక్కడో ఒక ఏరియాలో సరూర్ నగర్లోనో ఒక చిన్న పాపం చంపాడు. ఎక్కడ చిన్న లేబర్ బస్తీలో. ఆ బస్తీలో పాప చనిపోతే వాడిని ప్రతి ఒక్కళ్ళు వెంటాడారు. ప్రతి ఒక్క కన్ను వాడిని వెంటాడింది, పట్టుకుంది. పట్టుకొని వాడు చావు చూసేంత వరకు ఎవరు వదిలిపెట్టలేదు. వాడు రైలు కింద పడి చనిపోయాడు. అటువంటి పట్టుకునేటటువంటి ప్రజలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని ఎవరు పట్టుకోలేరు. వీళ్ళు ఏ కారులో తిరుగుతారో, ఏ బైకుల్లో తిరుగుతారో, ఎవరితో తిరుగుతారో, ఎలా ఉంటారో తెలియదు. కనుక ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లను గవర్నమెంట్ చొరవ చేసుకొని ఆపేస్తేనే బాగుంటుంది. ఈ బెట్టింగ్ యాప్లకి చాలా మంది వరకు అంటే భార్య పిల్లలు చంపి వీళ్ళు కూడా చచ్చిపోతున్నారు. పిల్లకి పాయిజన్ ఇచ్చాడు, కొడుకు ఊరేసాడు, భార్య ఊరేసాడు, తను ఊరేసుకున్నాడు. ఏంటి అన్యాయం? ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళలో కొంచెం కూడా అసలు గిల్టీ ఫీల్ లేదు, ఏం లేదు. వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా మా లీగల్ టీం చూసుకుంది, మేమంతా కరెక్ట్ అనుకున్న తర్వాత ఆడపిల్లలు కాదు కదా చనిపోతుంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ గుండె కోత. ఆ తల్లి కన్నా బిడ్డ చనిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ కడుపు కోత. అంతేగాని ఎవరో బిడ్డలు చనిపోతే, ఎవరో భర్తలు చనిపోతే, ఎవరో పిల్లలు ఉరేసి చనిపోతే వీళ్ళకేంటయ్యా బాధ? ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు కదా బెట్టింగ్ యాప్. నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానంటే నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే నాకు బాధ ఉంటుంది. అంతేగాని నా ఇంట్లో ఎవరో చనిపోకుండా ఎవడో బిడ్డ, ఎవడో కొడుకు, ఎవడో కూతురు చనిపోతే నాకేంటి బాధ? నాకు వస్తున్నాయి కదా లాట్లు. అంటే పరుపు మీద మా డబ్బులు వేసుకొని పడుకుంటారా? బెట్టింగ్ యాప్లు అంత సంపాదిస్తారా? అంత సంపాదించి అంత లక్షాధికారులు అంత కోడేశ్వర్లు అయిపోతారా బెట్టింగ్ యాప్ లో? అంటే చూసుకుంటే గవర్నమెంట్ కూడా ఒక్కసారిగా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. నేను 2016లో చేశాను, 17లో ఆపేశాను, అది ఇది అని చెప్పారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తుంది, చేస్తున్నారు, కానీ ఒక్కసారిగానే రియాక్ట్ అయ్యారు. అప్పటి నుంచి లేని ఇప్పుడే ఎందుకు ఇలా? అప్పటి నుంచి లేదంటే అప్పుడు ఆత్మహత్యలు తక్కువ ఉండేవి. ఇప్పుడు అప్పులు పాలైపోయి తల్లిదండ్రులను చంపి, భార్య పిల్లలను చంపి, వీళ్ళు ఆత్మహత్యలు చేసుకొని మరి ప్రజలు ఇలా చనిపోతా ఉంటారంటే ఏ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా. దీన్ని చొరవ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్ గురించి చొరవ చేసుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళని, ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని కూడా ఎక్కడికక్కడికి అరెస్టులు చేసి ఎవరికి వాళ్ళకి సరైన శిక్షలు వేస్తేనే కానీ వీళ్ళకి సరైన సమాధానం దొరకదు. ప్రజలకి జరిగినటువంటి అన్యాయం జరిగినటువంటి ప్రజలకి న్యాయం దొరకదు. చాలా మంది ఏమంటున్నారంటే ప్రపంచ యాత్రకుడు నాన్ వేస్తున్నాడు కదా, అతని వల్లనే ఈ బెట్టింగ్ యాప్స్ బయటకు వచ్చాయి అంటారు. ఆ గతంలో చూసుకుంటే అతను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు కదా అని అంటున్నారు. అతను కూడా మూపేస్తారు కదా, ఇప్పుడు చేయట్లేదు కదా. ఇప్పుడు ప్రెసెంట్లీ చేస్తున్నది ఏంటి? అప్పుడు చేశాడు, ఓకే. అతను ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేశారని చెప్పారు, అతను మానేసేసాడు కదా వీళ్ళ గురించి. అలాగే అతను కూడా ఎప్పుడో గతంలో చేశాడు, ఇప్పుడు ఆడుతుండే అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒప్పుకున్నారు, తప్పుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఆయన చేయట్లేదు కదా, కనుక ఆయన జోలి గవర్నమెంట్ వెళ్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళని మాత్రం ప్రెసెంట్లీ ఎంత కఠినంగా శిక్షిస్తే అంత ప్రాణాలు దక్కుతాయి అన్నమాట. ఇది ప్రాణంతో చెలగాట పడుతున్నారు వీళ్ళు. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఈ యాప్ల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ప్రజల్ని ప్రలోభ పెట్టి ప్రాణాలతోటి చెలగాటాలు ఆడుతున్నారు. ఇవి జరగకుండా ఉండాలి అంటే ఎంతటి సెలబ్రిటీ అయినా కానీ ఫస్ట్ అరెస్ట్ చేసి లోపలేయాలి. వాళ్ళకు సెలబ్రిటీ అవ్వడం అంటే ఆశాభాషి కాదు, ఎంతో కష్టపడాలి,
తిండికి లేక, నిద్రకి లేక, ఉండడానికి ప్లేస్ లేక, ఇంటెద్దులు కట్టుకోలేక, ఓనర్ తాళాలు వేస్తే అరే బాబు నువ్వు టీ ఇప్పిస్తావా, అరే నువ్వు సిగరెట్ ఇప్పిస్తావా, అరే నువ్వు 2 రోజులు షెల్టర్ ఇస్తావా అని అడుక్కొని సెలబ్రిటీస్ అవుతున్నారు. సెలబ్రిటీస్ ఒక్కసారిగా సెలబ్రిటీస్ అయిపోయేటప్పటికి మీకు ఎదిగొచ్చిన మెట్టు. సెలబ్రిటీస్ చేసింది కూడా ప్రజలే. సెలబ్రిటీస్ మీరు సెలబ్రిటీ అయ్యేటప్పటికి ప్రజల ప్రాణాలు తీయడానికి చూస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని ప్రజలు సెలబ్రిటీస్ చేశారని చెప్పేసి ప్రజల ప్రాణాలతోటి ఆటలాడుకుంటున్నారా? మీరు ఎక్కొచ్చిన మెట్టు, ఎదిగొచ్చిన స్థాయి మరచి మీ ఇష్టం వచ్చినట్లు విచక్షణ జ్ఞానం విడిచి బ్రతుకుతున్నారా? ఇప్పుడు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్నారు, యూట్యూబర్స్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంటే ఎంతో కొంత డబ్బుల కోసం అని చెప్పేసి చిన్న చితక వాళ్ళు కాబట్టి చేస్తున్నారు. అంత ఆస్తులు పెట్టుకొని కూడా వాళ్ళకి అంత ప్రమోట్ చేయాల్సినంత అవసరం ఏముంది డబ్బుల కోసం? ఆశ ఇంకా అత్యాశ. మనం ఆస్తి పరులం కదా, మనల్ని ఎవడు పట్టుకుంటాడులే, మనం లోపల ఎక్కడో ఉంటాం కదా, మన పేరు ఎక్కడ బయటకు వచ్చిద్దిలే అని. కానీ ఇప్పుడు ఎక్కడైనా సరే దొరికిపోతారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. యువత కూడా అలాగే పట్టుకుంటున్నారు, పట్టిస్తున్నారు కూడా. ఎక్కడ ఎవడి పేరు బయటకు వస్తే, ఎక్కడ ఎవడిని గుంజితే, ఎక్కడ ఏ తీగ లాగితే ఎంత పెద్ద డొంక కదులుతుందో కూడా తెలుసుకుంటున్నారు ప్రజలే గాని, పోలీసులే గాని. వీళ్ళ పట్టుకోవడం వల్లనే ప్రజలకి తొందరగా, గవర్నమెంట్ కి తొందరగా అందుబాటులో ఉంటున్నారు అనమాట. కనుక ఈ బెట్టింగ్ యాప్లు ఆపేసేస్తే బాగుంటుందని నేను మరీ కోరుకుంటున్నాను.